హల్లెలూయా. ఒకసారి చెప్తాం. హల్లెలూయా. మూడవ మాట జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 19:26. యోహాను సువార్త 19. అందరం చెప్తామా? యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచి ఉండడం చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడని అతని అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ గుడ్ ఫ్రైడే రోజున ఈ రీతికి నేను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ సన్నిధిలో పరిశుద్ధ సమూహముగా చేరి నీవు మా కోసం చేసినటువంటి ఆ త్యాగాన్ని గుర్తు చేసుకొని, అయ్యా నువ్వు మా కోసమే మరణించవని, నువ్వు కేవలము రక్తము చెందించింది అది మా కోసమేనని, ఈ లోకంలో పాపంలో వెల లేకుండా విలువ లేకుండా పడిపోయినటువంటి మమ్మల్ని అందరినీ కూడా నీ విలువైనటువంటి రక్తము చేత కొని మమ్మల్ని అందరినీ కూడా కుమార్తెలుగా చేసుకున్నావని, ఇటువంటి మంచి సువార్తను తెలుసుకున్నటువంటి మేము ఈ లోకంలో నీకు సాక్షులుగా జీవించాలని నువ్వు చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజు నైనా సంగముగా చేరి జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు పలికినటువంటి మాటలను తండ్రి, అందులో ఉన్నటువంటి అర్థాలను నైనా ఈ లోకమును మేము ఏం చేయాలి అనేటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు, కొన్ని మాటలు ఈరోజు మాకు తెలియజేసినందుకు తెలియజేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నిలబడినటువంటి నన్ను మీ యొక్క వాక్కు చెంద నింపి ఈ బిడ్డలందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడమని యేసయ్య ఉన్నతమైన నామంలో ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అసలు ఎందుకని యేసుక్రీస్తు వారు పలికినటువంటి 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి? సూటి ప్రశ్న. ఎందుకని మనం యేసు ప్రభువు వారు పలికినటువంటి 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి? ఎనీవన్ కెన్ ఆన్సర్? ఎవరైనా ఆన్సర్ చెప్తారు? మీకు అందరికీ బాగా అర్థమవడానికి చెప్తున్నాం. మన ప్రియులు లేదా మన ఇంటి వాళ్ళు, మనకి బాగా సన్నిహితులు, మనం బాగా ప్రేమించేవాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గరగా ఉండి ఏమండి చివరి మాటలు వినాలి అనుకోము. నాకు బాగా గుర్తు, చనిపోవాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర టేప్ రికార్డర్ పెట్టి వాళ్ళ మాటలు రికార్డ్ చేసుకొని వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ మాటలు వినేవాళ్ళు కదా. కొంతమంది అయితే ఆ అదృష్టాన్ని మిస్ అయిపోయి బాధపడిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకని ఆ చివరి మాటలకి అంత ప్రాముఖ్యత? ఎందుకని ఆ వ్యక్తిని మనము బహుగా ప్రేమిస్తున్నాం కదా. మనం ప్రేమించలేదనుకోండి, అక్కడ ఏం మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే. కానీ నిజంగా మనం ప్రేమించినప్పుడు, నిజంగా ఆ వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు, ఇప్పుడు చెప్పండి, అతను చివరిగా పలికిన మాటలు మన జీవితంలో గుర్తుంటాయి. ఈరోజు నీవు నేను యేసయ్యను బహుగా ప్రేమిస్తున్నాం కాబట్టి ఆ యేసయ్య పలికినటువంటి 7 మాటలను మనం జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఈ సమయంలో అలా కొంతమంది దేవుని యొక్క సన్నిధిలో ఎవరి మిషనరీలుగా వచ్చిన వాళ్ళు, దేవుని కోసం తన జీవితాన్ని త్యాగంగా పణంగా పెట్టినటువంటి వాళ్ళు కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు పలికారు. అవేంటో తెలుసా? విలియం కేరీ గారు అన్నారు, ఏమన్నా తెలుసా? నేను చనిపోయిన తర్వాత నా మాట కంటే లేదా నా పేరు కంటే నా యేసయ్య పేరు, అనగా నన్ను రక్షించినటువంటి యేసయ్య పేరు మాత్రమే వినబడాలి. అది ఆ రోజు విలియం కేరీ చెప్పినటువంటి చివరి మాట. ఇప్పుడు ఆయన ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏమైతే చెప్పాడో ఆ మాటలు చెవిని పెట్టుకొని లేకపోతే మనసులో పెట్టుకొని వాటిని తూచా తప్పకుండా చేసే ప్రయత్నము చేస్తూ ఉంటారు. ఇప్పుడు యేసయ్య 7 మాటలు చెప్పారు, అందులో 2 మాటలు ఆల్రెడీ బ్రదర్స్ చెప్పారు. 3వ మాట ఆయన ఏం చెప్తున్నాడంటే, తన తల్లిని పిలిచి అంటున్నాడు, అమ్మా ఏంటంటే ఇదిగో నీ కుమార్తె. ఎందుకని యేసయ్య
తన తల్లిని ఒక సహోదరునికి అప్పగించాల్సి వచ్చింది. ఏమండి, ఆ రోజుల్లో యూదులలో లేకపోతే వారి సంతానంలో ప్రప్రదంగా పుట్టినటువంటి పెద్ద కుమారుడే తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరు పెద్దవాళ్ళు? యేసు ప్రభువే పెద్దవాళ్ళు. కాబట్టి ఆ బాధ్యతను ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు యేసయ్య తీసుకున్నారు. కానీ వినండి, యేసయ్య ఎవరి కార్యాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు? దేవాది దేవుని యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అదే సమయంలో ఈ లోకంలో తన తల్లిని ఏమాత్రం కూడా మర్చిపోయే ప్రయత్నము చేయలేదు. ఈరోజు చాలా మంది ఏమండి కాస్త పని ఒత్తిడైనా లేకపోతే ఏదైనా అయినప్పటికీ ఇంట్లో బాధ్యతలు ఏమైతే మర్చిపోతుంది. కొన్నిసార్లు కన్నీ పెంచినటువంటి తల్లిదండ్రులనే నిర్లక్ష్యం చేసేటువంటి ప్రయత్నాలు చాలా మంది చేస్తున్నారు. ఒకసారి మనం ఈ లోకంలో చూసినట్లయితే ఎన్ని అనాథ శరణాలయాలు ఉన్నాయి, ఎన్ని ఆర్ఫన్ హోమ్స్ ఉన్నాయి. అక్కడ చూస్తే వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లులు తండ్రులు ఎంతో మంది సరైనటువంటి ప్రేమ నోచుకోలేక, కన్నటువంటి బిడ్డలు సరిగ్గా చూసుకోలేక ఆ అనాథ శరణం పడి ఒక్కసారి వారిని కదుపు చూసామనుకోండి, వాళ్ళ కళ్ళ నుంచి ఏమొస్తాయి? కన్నీళ్ళే వస్తాయి. ఎందుకనో తెలుసా? మేము కనీ పెంచాము, మా బిడ్డలు మమ్మలను చూడట్లేదు, మమ్మల్ని పట్టించుకోరు లేదని చెప్తున్నాను. కానీ ఈరోజు నీవు నేను ఎవరిని ప్రేమిస్తున్నాం? యేసయ్యను ప్రేమిస్తున్నాం. ఆ యేసయ్య చెప్పిన మాట ఏంటి? ఇప్పుడు ఏం చేశాడు ఆయన? చివరి మాట ఏం చెప్పాడు? తన తల్లిని పిలిచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. అదే సమయంలో తన సహోదరుడి పేరు చదువుతాం ఒకసారి. శిష్యుల్లో ఎవరిని పిలిచాడండి? యోహాన్ని పిలిచాడున్నాడు. యోహాను ఇదిగో నీ తల్లి. ఎవరి ఇద్దరికి బాధ్యత అప్పగించాడు. ఇక్కడ ఎందుకని యేసయ్య అలా అప్పగించాడనంటే ఈ లోకంలో తను వచ్చినటువంటి పనిని దేవుని యొక్క పనిని అతను నెరవేర్చిన తరువాత అతను తిరిగి ఈ లోకం నుంచి విడిచి వెళ్ళిపోతున్నప్పుడు తన బాధ్యతను ఏమాత్రం కూడా నిర్లక్ష్యము చేయలేదు. ఈరోజు నీవు నేను ఆ యేసయ్యని ప్రేమిస్తున్నాము కాబట్టి కొన్ని పనులు లేదా కొన్ని బాధ్యతలు మనకి ఈ లోకంలో ఉన్నాయి. అవి ఏవైనా కావచ్చు, అవి నీవు ప్రేమిస్తున్నావు, నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన చెప్పినది నువ్వు చెయ్యాలి. బైబిల్ సెలవిస్తుంది. ఒకసారి రిఫరెన్స్ చూద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపాలి. ఈరోజు ఎంతమంది మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి యవనస్తుడిని నేను సూటిగా అడుగుతున్నాను, ఎంతమంది అండి మా తల్లిదండ్రులు మేము సన్మానిస్తాం? నేను కొన్నిసార్లు వింటుంటాను, తండ్రి ముందే ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడతారు. సన్మానిస్తున్నారండి? కనీసం తండ్రి కోపం వచ్చి చెయ్యెత్తితే చాలు తిరిగి ఎటువంటి మాటలు వస్తాయి? అనరాని మాటల్లో వస్తాయి. ఈరోజు ఒకవేళ మన తల్లిదండ్రులు మనం సన్మానించకపోతే దేవుని యొక్క దీవెనలు మనకు రావు. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, నువ్వు ఈ భూమి మీద దీర్ఘాయుష్వంతుడు అనగా నీకు దేవుడిచ్చినటువంటి ఆయుష్ను నువ్వు పూర్తిగా అనుభవించాలి అని అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపాలి. ఒకవేళ ఈ రోజు ఇంతకు ముందు వరకు ఒకవేళ నువ్వు అట్టి స్థితిలో ఉన్నట్లయితే దేవుడి యొక్క చివరి మాట, ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఆజ్ఞను నువ్వు ఏమాత్రం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు, లేకపోతే పరిచయం పెట్టేవాడు కాదు. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? మన తల్లిదండ్రులను సన్మానించాలి. పాటిస్తారా? ఈ రోజు నుంచి మా యేసయ్య మేము ప్రేమిస్తున్నాం, ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మేము ఏం చేస్తాం? ఖచ్చితంగా మేమేం చేస్తాం? మా తల్లిదండ్రులను సన్మానిస్తాం. ఈ మాటతో నేను ఈ మాటను ముగిస్తూ ఉన్నాను. అదే సమయంలో ఒక చిన్న మాట, అదేంటంటే యేసు ప్రభువారు తన యొక్క పరిస్థితి ఎలాంటిదండి? ఆయన బాగున్నారా? చక్కగా ఒక చోట ఉద్యోగం చేసుకుంటా వెళ్ళిపోయి 4 రూపాయలు సంపాదించుకొని ఎవరినో పెట్టి బాగా చూసుకోమని చెప్పి చెప్తున్నారా? లేకపోతే ఆయన బాగానే ఉండి ఇవన్నీ చెప్తున్నారా అండి? లేకపోతే యేసయ్య యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి చూద్దాం. ఎలా ఉంది? భూమికి ఆకాశానికి మధ్యన 3 మ్రేకుల మధ్య 3 మ్రేకులతో ఒక సిలువకు ఒక చెక్కకు ఆయన ఎలాగా వేలాడుతూ, అటువంటి సమయంలో ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
ఈరోజు మనం ఒక్కసారి ఆయన ప్రేమను జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకనో తెలుసా? ఆయన నీ కోసం నా కోసం పెట్టినటువంటి ఆ త్యాగము ఊరికినే వచ్చింది కానే కాదు. ఎందుకనో చెప్పంటారా? ఒక యవనస్తుడంట ఒక పావురాన్ని తీసుకున్నాడంట. అలా పావురాన్ని ఆ మార్కెట్లో పెట్టి అమ్మే ప్రయత్నం చేస్తున్నాడంట. ఈ లోపల ఆ పావురం తన చేతిలోకి తీసుకొని తన రెక్కలు పీక్కున్నాడు. ఈకలు ఉన్నాయి చూసారా? ఆ ఈకలు పీక్తూ ఉంటే అది అల్లాడిపోతూ ఉంటే ఆ యవనస్తుడు చక్కగా నవ్వుకుంటూ ఉన్నాడంట. మరలా ఇంకో ఏక పీకుతున్నాడు, మరలా నవ్వుకుంటున్నాడు. ఇట్లా ఈకలు పీకుతూ అది బాధపడుతూ లేకపోతే ఇలా కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ యవనస్తుడు దాన్ని చూసి నవ్వుతూ ఉంటే ఈ లోపల దూరం నుంచి ఒక పెద్ద ఆయన ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఎందుకని నువ్వు ఆ పావురాన్ని అంతగా నువ్వు హింసిస్తూ ఉన్నావు అని అడిగితే ఆ యవనస్తుడు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? దాన్ని ఈకలు పీకుతున్నప్పుడు అది బాధపడుతూ ఉంటే నాకు సంతోషం వస్తుంది. అది ఎప్పుడైతే అలా విలవిల్లాడుతూ తన ప్రాణ భీతితో అది కొట్టుకుంటూ ఉంటూ ఉంటే నాకేమైతుంది? ఇప్పుడు సంతోషం వస్తుంది. కాబట్టి నేను నాకు చేస్తున్నానంటే ఈ లోపల పెద్ద నేనంట, అయ్యా నువ్వు దయచేసి దాన్ని విడిచిపెడతావా? నువ్వు దాన్ని విడిచిపెడతానంటే నువ్వేమడుగుతుంది నేను ఇస్తా అని అంటే అప్పుడు ఆ పెద్ద ఆయన అలా అడిగినప్పుడు ఆ యవనస్తుడు, ఓ పిచ్చోళ్ళలా ఉన్నావు నువ్వు, ఈ ఆల్రెడీ దీని ఈకలన్నీ కూడా పీకేశా, దీంట్లో ఏమాత్రం కూడా ప్రాణం పెద్దగా ఏమీ లేదు, ఏదో కొంతసేపు అది బతుకుతుంది, ఎందుకని నువ్వు వెలపెట్టి దాన్ని కొని దాన్ని విడిపించాలని అనుకుంటున్నావు అంటే ఆ పెద్ద చెప్తున్నాడంట, దాని అది బాధపడుతూ ఉంటే దాని యొక్క బాధను నేను చూడలేకపోతున్నా, నువ్వు ఎంతైనా అడిగయ్యా నేను ఇస్తా అని చెప్పి ఆ కుర్రోడు దగ్గర తన దగ్గర ఉన్నటువంటి తన రెండు పాకెట్లో చేతులు పెట్టి తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసి ఆ యవనస్తుడికి ఇచ్చి అతని చేతిలో విలవిల్లాడిపోతూ ప్రాణ భీతితో ఎంతో విలవిల్లాడిపోతూ భయంగా ఉన్నటువంటి ఆ పావురాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఒక్కసారి దాని వైపులో చూసి దాన్ని ముద్దు పెట్టుకొని దాంతో చెప్తున్నాడు, పావురమా నువ్వు ఎందుకోసమైతే సృష్టించబడ్డావో అందుకోసం నువ్వు జీవించు అని చెప్పి తన రెండు చేతులతో దాన్ని అలా ఎగరేసినప్పుడు ఆ పావురము ఎంతో ఆనందంగా ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని ఎగురుకుంటూ ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఎందుకు చెప్పానో తెలిసే విషయం, నీవు నేను మన పరిస్థితి ఎలాంటిదో తెలుసా అండి? సాతాను యొక్క కబంధ హస్తాల్లో మనకి ఏమాత్రం కూడా శ్వాస అనగా ఊపిరి తీసుకోవడానికి సమయం లేకుండా లేకపోతే అటువంటి ఓపిక లేకుండా మనలను సాతానుడు చిత్రవద చేసినప్పుడు అది ఏ విధంగా అవ్వచ్చు, ఆరోగ్యంగా అవ్వచ్చు, అనారోగ్యంగా అవ్వచ్చు, ఆర్థిక సమస్యతో అవ్వచ్చు, కుటుంబ సమస్యలతో అవ్వచ్చు, ఇలా మనందరినీ కూడా సాతానుడు తను ఇష్టపడినట్టుగా మనల్ని బంధించినప్పుడు దేవుడు ఏం చేశాడండి? ఈ లోకానికి దిగి వచ్చాడు. అంత మాత్రమే కాదు, నీకు నాకు ఆయన ఏం చేశాడండి? ప్రాణాన్ని స్పందించాడు. అది ఊరికినే వచ్చింది కాదు, అది ఎంతో విలువైనది, ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ విషయాన్ని మనందరం కూడా గమనించి యేసయ్య చేసినటువంటి ఆ త్యాగాన్ని అంత మాత్రమే కాకుండా ఆయన పలికినటువంటి ఆ మాటను మన హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేద్దామా? కలిసి ప్రార్థన చేద్దాం. అయితే కళ్ళు మూసుకొని ప్రార్థన ఉందాం. దయచేసి ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం.